సో ఇది రివ్యూ చాలా బాగుందని చెప్పి తీసుకురావడం జరిగింది. నిజంగా చెప్తున్నా నాకైతే అస్సలు నచ్చలేదు ఇది. ఓకే, సో మళ్ళీ నేను బోట్ వైపే వెళ్దామని అయితే అనుకుంటున్నాను. సో చెట్టు పేరు చెప్పి పళ్ళు అమ్ముకోవడం అంటే ఇదేనేమో. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దిలీప్ మురుగన్. వెల్కమ్ టు TEDMED. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేనేం మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను అంటే OPPO ENCO M31. ఇది ఒక వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అండ్ ఈ ఇయర్ ఫోన్స్ని నేను ఇప్పుడు మీకు అన్బాక్స్ చేసి క్లియర్గా దీని యొక్క కంప్లీట్ రివ్యూ అయితే ఈ వీడియోలో అయితే ప్రొడ్యూస్ చేస్తాను. ఈ ఇయర్ ఫోన్స్ని తీసుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే నేను ఎప్పటి నుంచో వాడుతున్న ఈ బోట్ రాకర్స్ 255 ఇది నాకు ప్రాబ్లం అయితే వచ్చింది. సో ఇది నేను 5th టైం మార్చడం అంటే ఆలోచించండి, నేను కంప్లీట్గా 2 అయితే తీసుకోవడం జరిగింది. ఒకదాని వారంటీ మీద ఇంకొకటి అయితే నేను రిస్ట్ చేసి మొత్తానికి ఇవి ఇలాంటివి ఇప్పటికీ 5 మార్చాను. అంటే ఇది మార్చలేదు, 4 అయితే మాత్రం నేను రీప్లేస్మెంట్కి పంపించి నేనైతే ఎక్స్చేంజ్ అయితే తీసుకోవడం జరిగింది. పర్వాలేదు, ఎక్స్చేంజ్ అయితే చేశారు. ఒకసారి ఏం జరిగిందంటే యాక్చువల్గా రెడ్ అయితే ఇచ్చాను ఇది, సో ఇది నాకైతే ఫైనల్గా బ్లాక్ అయితే ఇచ్చారు. ఇదైతే కొంచెం ఎక్కువ కాలం వచ్చింది. నాకు అన్నిటికీ మేజర్గా ఒకటే ప్రాబ్లం ఏంటి అంటే కొన్ని నెలల తర్వాత ఒక్కొక్కటి పనిచేయటం అయితే మానేసినాయి. అందులో నాకు ఎక్కువగా ప్రాబ్లం వచ్చింది రైట్ సైడే. సో మేబీ ఇక్కడ ఏమైనా సరే ప్రాబ్లం ఉందో ఏంటి అనేది తెలియదు, కానీ మొత్తానికి ఎప్పుడు కూడా నాకు రైట్ ఇయర్ అయితే మాత్రం సరిగ్గా వర్క్ అయితే చేసేది. సో అందుకే ఇప్పుడు కూడా 255 Pro వచ్చింది ఇందులో. బట్ ఇది సౌండ్ క్వాలిటీ కానీ అన్నీ చాలా బాగుంటాయి, కానీ ప్రతిసారి ఇది యాక్సెప్ట్ చేసే అంత చిన్న సమస్య కాదు కాబట్టి ఇక్కడ నేనైతే ఈ బ్రాండ్ని అయితే తీసేక పక్కన పడేస్తున్నాను. నెక్స్ట్ ఈ వీడియోలో మనం ఎలా ఉంది ఏంటి అనేది అయితే అన్బాక్సింగ్ అయితే చేసి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మొత్తం మీరు బాక్స్ వచ్చిన తర్వాత మాత్రం పక్కా శానిటైజ్ అయితే చేయండి. మొత్తం మనం ఇవే అన్బాక్సింగ్సే చేస్తాం కాబట్టి నా శానిటైజర్ మొత్తం మేము వాడుకునే దానికంటే ఈ అన్బాక్సింగ్లకే ఎక్కువైపోతుంది. ఓకే, సో ఫైనల్గా కొంచెం ప్రీమియం లుక్ అయితే ఉంది. ఎల్డాక్ హైరెస్ ఆడియో సపోర్ట్ అయితే వస్తుంది. దీనికోసమే నేను తీసుకున్నాను. ఇది ఎంతవరకు బాగుంటుంది అనేది నేనైతే మీకు జడ్జ్ చేసి అయితే చెప్తాను ఫైనల్గా రివ్యూలో. జస్ట్ పీల్ ఇట్. ఫ్రెండ్స్, సీల్ ట్యాప్ చేసిన తర్వాత లోపల ఎటువంటి సీల్ అయితే ఉండదు. కిందన మీరు ఇలా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత దీన్ని ఇలా బయటికి తీయాల్సి ఉంటుంది. ఓకే, లోపల బాక్స్లో అయితే ఇంకెటువంటి కంటెంట్ లేదు. కంప్లీట్గా ఈ బాక్స్లోనే మొత్తం కంటెంట్ అయితే ఉంటుంది. ఈ ఇయర్ ఫోన్స్ని మనం బయటికి ఇలా తీయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఒక చిన్న ట్యాగ్ లాగా ఇచ్చారు, ఆ ట్యాగ్ని పట్టుకొని మనం బయటికి తీయాల్సి ఉంటుంది. ఇయర్ ఫోన్స్ని అయితే పక్కన పెట్టేద్దాం. సో ఛార్జర్ అయితే మ్యాక్సిమం ఇచ్చి ఉంటారు అంతే లోపల. ఓకే, సిలికా బాల్స్. నెక్స్ట్ పేపర్ వర్క్ కూడా బాగానే ఇచ్చారు. అంటే ఒక ప్రీమియం ఇయర్ ఫోన్స్ కొంటే ఎలా ఇస్తారో అలానే పేపర్ వర్క్ కూడా ఇచ్చారు. సో మాన్యువల్ గైడ్ ఇది. సో ఇది ఒక మాన్యువల్. నెక్స్ట్ ఇందులో మనకి ఇయర్ టిప్స్ అండ్ ఛార్జర్ అంతే, ఇంకేం ఎవరు అడాప్టర్ ఎలాగో ఇవ్వరులేండి. సరే, మనకి ఇక్కడ ఇదొకటైతే ఇవ్వటం జరిగింది. ఇది టైప్ సి పోర్ట్. సో ఫాస్ట్గా అయితే మనకి ఛార్జింగ్ అయితే అవుతుంది. ఎక్స్ట్రా ఇయర్ బడ్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇందులో ఇచ్చింది మీడియం సైజ్ అనుకుంటా. ఇందులో ఇచ్చింది అయితే మీడియం సైజ్. అండ్ స్మాల్ అండ్ లార్జ్ ఇయర్ టిప్స్ అయితే ఇందులో ఉన్నాయి. సరే ఫ్రెండ్స్, ఇక దీని క్వాలిటీ గురించి దీని బిల్డ్ క్వాలిటీ గురించి దీని గురించి అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఫైనల్గా ఇయర్ ఫోన్స్ అయితే చూడటానికి అయితే ఎలా ఉంటాయి, బట్ నాకైతే అసలు సాటిస్ఫాక్షన్ అయితే ఏమనిపించలేదు అంత బాగున్నట్టు. నేనేంటంటే అమెజాన్ రివ్యూస్ అవి చూశాను, మీకు ఇంకా మంచి లైక్ ఇయర్ ఫోన్స్ అవి అడుగుతూ ఉంటారు కదా అని చెప్పేసి నేనైతే బై చేయడం జరిగింది. అండ్ ఒప్పో బ్రాండింగ్ అది బాగుంటుంది కదా, నాకైతే దీనికన్నా రియల్మీ చాలా నచ్చింది. అండ్ దీని మీద కొంచెం తక్కువ ప్రైస్. సో హైరెస్ ఆడియో అని ఇచ్చారు, కానీ నాకైతే నిజంగా అసలు హైరెస్ ఆడియో అంత బాగా అయితే అనిపించలేదు. అండ్ ఈవెన్ నాకు లైక్ బోట్ రాకర్స్ మీద కొంచెం బెటర్గా అనిపించినప్పటికీ కూడా 2000 రూపీస్ పెడుతున్నప్పుడు మనం కాస్త ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సో అలా. సో టైప్ సి పోర్టు అండ్ నెక్స్ట్ మనకి బ్యాటరీ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. అండ్ వైర్ క్వాలిటీ అనేది ఫ్యూచర్లో చూడాలి. ప్రస్తుతానికి అయితే నాకైతే ఏం బాగా అనిపించలేదు. సో ఇకంత ఇయర్ బడ్స్ కూడా బాగానే ఉన్నాయండి. ఇయర్ బడ్స్ కూడా బాగున్నాయి. OPPO ENCO M31 అండ్ W31 కూడా ఉంది. అది కంప్లీట్గా ట్రూ వైర్లెస్ బడ్స్ అవి. అండ్ ఇది వచ్చేసి మనకి వైర్లెస్ బ్లూటూత్ నెక్ బ్యాండ్ టైప్ అయితే వస్తుంది. అండ్ దీని కంప్లీట్ రివ్యూ అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని బిల్డ్ క్వాలిటీ కానీ చూసుకుంటే పర్వాలేదు, బాగుంది. అండ్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో కొంచెం మంచి బిల్డ్ క్వాలిటీనే ఇవ్వడం జరిగింది. అండ్ వైర్ క్వాలిటీ కానీ చూసుకుంటే ఇక్కడ నుంచి సో మరీ అంత పర్టికులర్గా మంచి బిల్డ్ క్వాలిటీతో అయితే ఇచ్చారని అస్సలు చెప్పలేదు, ఎందుకంటే ఇది కొంచెం డెలికేట్గానే ఉంది. సో బిల్డ్ క్వాలిటీ అయితే ఇది బాగుంది, చాలా బాగుంది. ఎందుకంటే మనకి బోట్
255 కానీ చూసుకుంటే మనకి నెక్ మీద వేసుకునేటప్పుడు కొంచెం ఇరిటేటింగ్గా అయితే ఉంటుంది, బట్ ఇది మనకి అలాంటి ఇరిటేషన్స్ కానీ ఏం ఫీల్ అవ్వరు. సో చాలా బాగుంటుంది. సో బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే నాకు ఏ ప్రాబ్లం లేదు, బట్ వైర్ క్వాలిటీ మాత్రం ఎంతవరకు బాగుంటుంది అనేది మనం వాడితే కానీ చెప్పలేం. బట్ బిల్డ్ క్వాలిటీ ఈజ్ ఓకే. నెక్స్ట్ దీని సౌండ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకోవాలి. సో సౌండ్ క్వాలిటీ అయితే మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేసే అంత అయితే ఉండదు. నెక్స్ట్ వీళ్ళు ఏదైతే ఇక్కడ హైరెస్ ఆడియో అని చెప్పి చెప్తున్నారో సో అంత కూడా ఉండదు. సో డెఫినెట్గా ఇది నన్ను బాగా డిసప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు సౌండ్ క్వాలిటీ విషయంలో. సో ఎవరైతే బేస్ లవర్స్ ఉన్నారో వాళ్ళు అస్సలు దీని 1% కూడా దీని వైపు వెళ్ళాల్సిన అవసరం లేదు, దీని వైపు చూడాల్సిన అవసరం లేదు. దీని మీద మీకు ఇంకా రియల్మీ బడ్స్ చాలా బాగుంటాయి. అది మీకు 1700 ఇలా పడుతుంది, ఇది మనకి 2300 అయితే పడుతుంది. సేమ్ మనకి దానికి ఏ ఫీచర్స్ అయితే ఉన్నాయి దీనికి అదే ఫీచర్స్ సేమ్ మనకి, కాకపోతే హైరెస్ ఆడియో కోసం ఎక్స్ట్రాగా మనీ ఛార్జ్ చేశారని చెప్పొచ్చు. మనకి జస్ట్ డిటాచ్ చేస్తే కనెక్ట్ అవటం, అటాచ్ చేస్తే డిస్కనెక్ట్ అవటం, పవర్ ఆన్ అవ్వడం, పవర్ ఆఫ్ అవడం అంతా కూడా చాలా సింపుల్గా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ బటన్స్ కూడా మీకు లెఫ్ట్ సైడ్ ఉంటాయి. సో రైట్ హ్యాండ్ ఇప్పటి వరకు అలవాటు ఉన్న వాళ్ళు కొంచెం అలవాటు పడాల్సి అయితే ఉంటుంది. బట్ మిడ్స్ కానీ వోకల్స్ కానీ ఎలా వచ్చాయో ఒక్కొక్కటి గురించి మనం తెలుసుకుందాం. నెంబర్ 1 మిడ్స్ కానీ చూసుకుంటే ఓకే. అండ్ బేస్ అయితే మాత్రం 0, ఎందుకంటే ఆ మాత్రం బేసు ఎలాంటి ఇయర్ ఫోన్స్లో అయినా సరే వస్తాయి. సో కాబట్టి కేవలం బేస్ కోసమే తీసుకుందాం అనుకుంటే మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేయండి. సో కంప్లీట్గా 0 బేస్ అయినా చెప్తాను. సో నేను అసలు రేటింగ్ ఇవ్వను. అండ్ ఇది వాడాలన్న ఉత్సాహం కూడా నాకు ఏ కోసానే లేదు. నేను ఇప్పుడు ఇంకొక ఇయర్ ఫోన్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఈ బోట్ X255 Pro వెర్షన్ అయితే వచ్చింది, దీని నెక్స్ట్ వెర్షన్. అండ్ అది ఎలా ఉంటుందో కూడా నేను అన్బాక్సింగ్ అయితే చేసి చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఇది ఇక వేరే వాళ్ళకి అయితే ఇచ్చేస్తాను. అండ్ దీంట్లో ఏంటంటే రిటర్న్ పెడితే జస్ట్ రీప్లేస్మెంట్ చేస్తాను అన్నారు. సో రిటర్న్కి అయితే మనీ అయితే రిటర్న్ ఇవ్వనన్నారు. అందుకని చెప్పి దీన్ని అయితే నేను రిటర్న్ ఇవ్వలేకపోయాను, లేకపోతే రిటర్న్ చేసేద్దాం అనుకున్నా. ఓకే, సో అనుకున్నదోటి అయిందొకటి. బట్ ట్రిబుల్స్ కానీ తర్వాత మనకి సరౌండ్ కానీ చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను మిగతా ఇయర్ ఫోన్స్ చూశాను కదా, సో సరౌండ్ సిస్టమ్ అనేది అంత ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. బట్ ఇందులో మనకి సరౌండ్ సిస్టమ్ మాత్రం చాలా బాగా ఇచ్చారు. ఎందుకంటే మనకి ఇందులో బేస్ మోడ్ అండ్ బ్యాలెన్స్ మోడ్ అని చెప్పి 2 ఉంటాయి. అయితే మీకు ఒక బటన్ మీరు కింద బటన్ ఉంటుంది. సో ఆ బటన్ కానీ మీరు జస్ట్ డబల్ ట్యాప్ కానీ చేసినట్టయితే బేస్ మోడ్లోకి అండ్ బ్యాలెన్స్డ్ మోడ్లోకి ఆటోమేటిక్గా స్విచ్ అవుతుంది. సో బేస్ మోడ్ కానీ మీరు ఆన్ చేసినట్టయితే ఎలా ఉంటుందంటే ఒక థియేటర్లో ఉన్న ఫీలింగ్ అయితే మీకు వస్తుంది. బట్ సౌండ్ క్వాలిటీ అయితే మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఉండదు. బట్ ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో చాలా బాగుంది. అండ్ ఎవరైతే కొత్తగా ఇయర్ ఫోన్స్ కొంటారో, లైక్ ఇప్పటి వరకు ఇలాంటి ఇయర్ ఫోన్స్ వాడిన వాళ్ళు, సో ఖచ్చితంగా అయితే మీరు ఎటువంటి మిస్ మ్యాచెస్ కానీ లేకపోతే ఎటువంటి ఇబ్బంది అయితే మీరు ఫీల్ అవ్వరు. సో డెఫినెట్గా తీసుకోవచ్చు. కానీ 2300 అక్కడే నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది. ఇది 1000 రూపీస్ 1500 రూపీస్ వర్తబుల్ అంతే, అంతకుమించి ఎక్కువ వర్త్ కూడా అయితే చేయదు. అండ్ రివ్యూస్ అవి బాగున్నాయి కదా, మీకు కూడా మంచి ప్రోడక్ట్స్ తీసుకొద్దాం అనే ఉద్దేశంతో నేనైతే దీన్ని తీసుకోవడం జరిగింది. బట్ ఇప్పుడు అర్థమైందా? సో 1 స్టార్ రేటింగ్ 2 స్టార్ రేటింగ్ ఉన్న ఎయిర్ కండిషనర్స్ని లేకపోతే టీవీస్ని నేను రివ్యూ ఎందుకు చేస్తానంటే అక్కడ కూడా మనకి క్వాలిటీ స్పెసిఫికేషన్స్ అన్నీ బాగున్నప్పుడు బాగానే వర్క్ అవుతాయి. సో ఎప్పుడైతే బ్రాండెడ్ స్పెసిఫికేషన్స్ మనకి క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయో అప్పుడు చాలా బాగుంటాయి. ఎందుకంటే నేను కొడాక్ టీవీ అలాగే రివ్యూ చేయడం జరిగింది. సో కొడాక్ టీవీ చాలామంది అసలు నమ్మలేదు, బట్ నేను నమ్మా. సో మా ఫ్రెండ్కి సజెస్ట్ చేస్తా, అది చాలా బాగుంది కొడాక్ టీవీ. అంటే రివ్యూస్ని ఆధారంగా చేసుకొని మనం ఎప్పుడు కూడా చెప్పలేదు, ఎందుకంటే అక్కడ రివ్యూ అలా రావడానికి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. సో ఇది రివ్యూ చాలా బాగుందని చెప్పి తీసుకురావడం జరిగింది. నిజంగా చెప్తున్నా, నాకైతే అస్సలు నచ్చలేదు ఇది. ఓకే, సో మళ్ళీ నేను బోట్ వైపే వెళ్దామని అయితే అనుకుంటున్నాను. సో బోట్ ఆల్రెడీ నేను ఇలాంటివి ఇది 5వది పోవటం, సేమ్ రైట్ సైడే నాకు 5వది పోవటం కొంచెం ఇబ్బంది అయితే ఫీల్ అయింది. మళ్ళీ ఏం కొంటాం లేదు అని చెప్పేసి నేను దీన్ని అయితే ఆర్డర్ చేయలేదు. బట్ ఇందులో బేస్ కానీ ట్రిబుల్స్ కానీ చాలా బాగుంటాయి. 1000 రూపీస్లో ఇంత మంచి ఇయర్ ఫోన్స్ అయితే మాత్రం లేవని చెప్తాను. ఆ 1000 రూపీస్ బడ్జెట్లో మీరు మొత్తం వెతకండి, దీనికి వచ్చినంత బేసు, దీనికి వచ్చినంత సౌండ్ క్వాలిటీ మిగతా వాటికి రావు. ఇందులో మేజర్గా డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది మీకు 3 అవర్స్ ఆర్ 3.5 అవర్స్ వస్తాయి. మీరు నార్మల్గా కానీ యూజ్ చేస్తే 4 అవర్స్ దాకా అయితే వస్తాయి, హైయెస్ట్గా 4 అవర్స్ వస్తాయి. బట్ అంతకుమించి రావు. బట్ ఇవి మీకు 8 అవర్స్ అయితే వస్తాయి. హై వాల్యూమ్లో కానీ వింటే మీకు ఎలా లేదనో 6 to 5.5 అవర్స్ పక్కా వస్తుంది. సో బ్యాటరీ పరంగా కానీ చూసుకుంటే చాలా బాగుంది. అండ్ టైప్ సి కేబుల్తో అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఫైనల్గా చెట్టు పేరు చెప్పి పొలమ్ముకోవడం అంటే ఇదేనేమో. సో జస్ట్ హైరెస్ ఆడియో ఉందని చెప్పేసి, యాక్చువల్గా హైరెస్ ఆడియో సపోర్టెడ్ ఉన్న మొబైల్స్లో వేసుకుంటే ఇంకా మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. బట్ అందరి దగ్గర హైరెస్ ఆడియో ఉండవు కాబట్టి ఉండే వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. బట్ నాకు తెలిసినంత వరకు కూడా అంత ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ అండ్ వేరియేషన్ అయితే చూపించదని నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. నేను దీన్ని అయితే అస్సలు రికమెండ్ చేయను, నాకు అసలు వాడాలనే ఉత్సాహం కూడా లేదు. అండ్ నేను మళ్ళీ దీన్ని X255 Pro కానీ లేకపోతే ఇంకేమైనా బెటర్ది ఏమైనా చేయమంటారా ఏంటనేది కింద కామెంట్
సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను దాన్ని కూడా అన్బాక్సింగ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ మీ సపోర్ట్ని జాయిన్ బటన్ ద్వారా తెలియజేస్తారని కోరుకుంటున్నాను. సో ఆ జాయిన్ బటన్ ద్వారా వచ్చే మనీ ఏదైతే ఉందో అది నేను అన్బాక్సింగ్స్కి అయితే వాడతాను. సో దట్ మీకు ఇంకా మంచి మంచి ప్రోడక్ట్స్, యూస్ఫుల్ ప్రోడక్ట్స్ తీసుకురావడానికి ట్రై చేస్తాను. అండ్ దిస్ ఇస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.